హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ పచ్చికారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలోకి ఈ కూర కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో కానీ ఇలా వేటిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చికారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ అండి. మీరు పచ్చి కొబ్బరి లేకుంటే మీ దగ్గర ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చిక్కుడుకాయల్ని ఇలా కొద్దిగా తొడిమెలన్నీ కూడా పీచు అనేది ఉంటుంది కదా, నార, అదంతా కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గొండి ఇలా తుంచంగానే మనకి ఈ నార అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఇలా మొదలు తుంచేస్తే మనకి మొత్తం నార అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ నార తీయటం వల్ల మనం తినేటప్పుడు పీచు అనేది తగలకుండా ఉంటుందండి నోటికి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో వాటర్ని బాగా హీట్ చేసేసుకొని ఇందులోకి చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటిని అన్నింటిని కూడా ఉడికించుకోవాలండి. చిక్కుడుకాయలు మనకి లేతగా ఉండటం వల్ల తొందరగా ఉడికిపోతాయండి. కుక్కర్లో వేసుకున్నట్లయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది, మరి మెత్తగా అవసరం లేదు. ఇదిగోండి ఇవి అన్నీ ఉడికేలోపు మనం ఇందులోకి పచ్చికారం రెడీ చేసేసుకుందాము. గొండి పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే మనకి తినగలిగేంత కారానికి సరిపోయేంత ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నాను. 1/2 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటిని కూడా మరీ మెత్తగా లేకుండా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టేసుకుందాము. గొండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇందులో మనము కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసాం కదా, ఆ ఫ్లేవరు చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. మనకి చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోతాయండి, వాటర్ ఏమి కూడా మిగలకుండా. ఇదిగోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పోపు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇందులో నేను ఇంగు వేయటం మర్చిపోయానండి. కొద్దిగా ఇంగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొండి ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కూడా ఈ చిక్కుడుకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కర్రీ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి, అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. గోండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చికారము, కొబ్బరి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వేసుకొని ఇదంతా కూడా కొద్దిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. గోండి ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు దీన్ని ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా సాల్ట్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేయాలి. అప్పుడే మనకు ఆ చిక్కుడు గింజల్లో ఉన్న తడంతా పోయి మనకి ఇదిగోండి చిక్కుడుకాయ పచ్చికారము ఇలా రెడీ అవుతుందన్నమాట. చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. గోండి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇది అన్నంలోకి కాకుండా చపాతీలో కానీ, పుల్కాలో కానీ, వేటిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా చిక్కుడుకాయ పచ్చికారం ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కారం తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.